వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పుల పొడి పరోటా. మనం పరోటాల్లో ఎన్నో రకాల పరోటాలని టేస్ట్ చేసి తింటాం. ఈ పప్పుల పొడి పరోటా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఒక పరోటా తినాల్సిన చోట 2 పరోటాలు తింటారు. ఇంత టేస్టీకరమైన పప్పుల పొడి పరోటాని లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు దాకా పెరుగు తీసుకోవాలి. 1 స్పూన్ చక్కెర తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఈ పెరుగు ఉప్పు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో నేను చూపించిన విధంగా పెరుగు మొత్తాన్ని ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో నేను వైట్ కలర్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. 3 కప్స్. గోధుమ పిండి బదులు మనం మైదా పిండి కూడా వాడుకోవచ్చు. ఈ పెరుగు మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. 1 కప్పు పప్పులు తీసుకొని మెత్తగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న ఈ చపాతీ పిండి మొత్తాన్ని మనం చపాతీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా చపాతీ పిండి మొత్తాన్ని ఒక్క చపాతీ లాగా చేసుకుంటున్నాను నేను మొత్తాన్ని. ఒకవేళ పిండి ఎక్కువ అనిపిస్తే 2 ముద్దలుగా చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా బటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో కావాలంటే మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. పప్పుల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. పప్పుల పొడి యాడ్ చేయడం వల్ల పరోటా అనేది ఇంకా రుచిగా ఉంటుంది. ఇందులో 3 టేబుల్ స్పూన్ దాకా నూనె యాడ్ చేసి పప్పుల పొడి నూనె బటర్ కలిసే విధంగా మొత్తాన్ని బాగా కలిపి ఈ చపాతీ పిండి మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిలో బటర్ నూనె యాడ్ చేయడం వల్ల పరోటాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి పరోటాలు. ఈ విధంగా చేసిన తర్వాత చివరి నుంచి పిండి మొత్తాన్ని రోల్ చేసుకోవాలి. ఈ చపాతీ పిండి మొత్తాన్ని ఈ విధంగా నెమ్మదిగా రోల్ చేసుకుంటూ రావాలి. పిండి మొత్తాన్ని రోల్ చేసిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండి మొత్తాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చిన్న ముద్దను తీసుకొని 2 అరచేతుల మధ్యన పెట్టుకొని లైట్గా ప్రెస్ చేయాలి. మనకు ప్రెస్ చేసినప్పుడు కొద్దిగా పొరలుగా కనిపించాలి. చూడండి ఈ విధంగా పిండి ముద్ద ఈ విధంగా ప్రెస్ చేయడం ఒకవేళ రాకపోతే కట్ చేసిన పీసెస్ అన్నిటిని బౌల్లో కూడా అలానే పెట్టేయచ్చు పీసెస్గా కూడా. పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మినిమం 1/2 అవర్ పాటు పిండి నానబెట్టుకోవాలి. అప్పుడే పరోటాలు ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. 1/2 అవర్ తర్వాత చూడండి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా ఉంది. తర్వాత 1 కప్లో 2 టేబుల్ స్పూన్ దాకా పప్పుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనం ఇంట్లో రోజు వాడుకునే పప్పుల పొడి. మీకు ఒకవేళ పప్పుల పొడి వీడియో కావాలంటే ఇంతకుముందు నా ఛానల్లో పప్పుల పొడి వీడియో అప్లోడ్ చేశాను. ఈ పప్పుల పొడిలో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తాన్ని బాగా. ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పుల పొడి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక తీసుకొచ్చిన చపాతీ ముద్దలన్నీ ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా లైట్గా రోల్ చేసుకోవాలి. చపాతీ ఎలా సాగుతామో అలా. ఈ విధంగా చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పప్పుల పొడి తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ యాడ్
పతలాగా చేసుకోవాలి. మరి పతలాగా చేసామంటే మనకు లేస్ లేస్తో పరోటా రాదు. కొద్దిగా మందం చేసామంటే మనకు పరోటా అనేది లేస్ లేస్గా ఉంటుంది. పరోటాలన్నిటిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చేసిన ఈ పరోటాని వేసి ఫస్ట్ ఒక సైడ్ దూరగా కాలనియాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఈ పరోటాని తిప్పి దీనిపైన నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ నూనె యాడ్ చేసుకొని ఈ పరోటాని దోరగా కాల్చుకోవాలి. ఈ పరోటాని అన్ని వైపులా దోరగా కాల్చుకోవాలి. ఇంకా పప్పుల పొడి పరోటా తయారైపోయింది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అంత రుచిగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం బయట ఎన్నో రకాల పరోటాని టేస్ట్ చేస్తున్నాం. అన్నిటికంటే ఈ పప్పుల పొడి